జ్వరం వస్తే వేసుకుంటారు గోళీ. ఈ రోజు మనం చేస్తున్నాము హోలీ. అరే భాస్కర్, చేతుకుంటుంది రింగు, నీ మోహని కొడతా రంగు. నీ ముఖాన్ని కొడతా రంగు, నువ్వు వచ్చి కొసేపు. ఈరోజు ఏం పండుగ తెలుసు కదా, హోలీరా. ఏంటిది హోలీ అన్నావు కదా. అరే భాస్కర్, హోల్ అంటే రంగు ఉంది, అన్ని ఉన్నాయి, మరి గుడ్లేవిరా? ఇగోరా, ఆ గుడ్లు కాదు, కింద ఉన్నాయిరా. ఏం దాస్తున్నావు? అరే ఏం లేవురా. ఏం దాస్తున్నావు చెప్తా చెప్పు. రంగమ్మ రంగమ్మ. ఈరోజు హోలీ కాబట్టి ఒక్కరు బయట కనపడతలేరా. అరే పొట్టడు పొట్టను పట్టుకోరా. అన్న మా అమ్మ కొడుతుందన్న. కొట్టి కొట్టిన తొప్పినాయి అన్న. హోలీ రుద్దుకో, హోలీ రుద్దుకో ఫస్ట్. హ్యాపీ హోలీ. అట్లా చెప్పొద్దు, ఇండియన్ టీమ్ లో ఉంటది విరాట్ కోహ్లీ. హ్యాపీ హోలీ. హోలీ ఎవడని రుత్తారా? గుడ్డు కొట్టించుకోవాలి సర్రా. అన్న గుడ్డొద్దన్న. మరి ఆడ పగిలింది. తమ్ముడు రారా, సమాధి చేసే మెల్లరా తమ్ముడు. వాడవర్రా. ఈడెవర్రా పొద్దు పొద్దునే ఆసనం వేస్తుండు. అంకుల్ నమస్తే. నమస్తే పిల్లలు, బాగున్నారా? బాగుంది అంకుల్. ఈ రోజు ఏంటో తెలుసా, ఓన్లీ గుడ్డు కొడతాం, ఓకేనా? ఏ గుడ్డు కొడితే నేను మీకు చెప్తున్నాను. ఏమన్నా అంకుల్? ఏ గుడ్డు కొట్టకండి. గుడ్డొద్దు అంటే కలర్ కొడతాం రా. చెప్తాను లాస్ట్ వచ్చి. అరే భాస్కర్, ఇంకెవరు దొరుకుతారు చూద్దాం రా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య. కొత్త డ్రెస్ బాగుందా మనకు? కొత్త డ్రెస్ కి ఏమైనా అయిందనుకో బిడ్డ, చెమడాలు తీస్తా నీకు, అర్థమవుతుందా? సరే అమ్మా. అమ్మ నాకు తినడానికి ఏమైనా పెట్టావమ్మా? నీ గురించి నేను వండుకో వస్తాయి కిచెన్ లో పోయి. జల్దీ రామ్మా. మా అమ్మ లేట్ వండుతుంది, ఇట్లా కాదు షాప్ పోయి ఏమైనా కొనుక్కొని తింటా. అరే ఎవడో పోతుండు. అరే అన్న వద్దాను, అన్న వద్దాను. ఎందుకు రా దమ్దం చేస్తున్నావు? హోలీ ఆడవా? నేను ఆడా అన్న. నేను మగ, నేను తేడా. సారీ రా, నిజం బయటకు వచ్చేసినాయి. అరే ఏమైందిరా? ఆడ కాదురా పాపం, మీకు ఈడ ఎవరు ఊసిర్రు? ఏమో ఏమో. మీ అమ్మ చెప్పు పో. టైం కి మేము దుడిచినాం కాబట్టి ఏం కాలే. ఇంకా మా అమ్మ కొడుతుంది అంకుల్. చెప్పేది నువ్వు, బయట దొంగలు ఉన్నారు, జాగ్రత్త. కలర్ రుద్దేస్తారు, ఇంటికి వెళ్ళిపోను వెళ్ళు. నా పిల్లగా చేసి ఎవరో ఊసిర్రా పాపం రాయుడు. అమ్మా ఓ అమ్మా. ఏంద్రా కొత్త చెట్టు, కొత్త చెట్టు, కొత్త చెట్టు. చెప్తే వినడు, నువ్వు వినవు. కొత్త చెట్టు 250 రూపాయల చెట్టు, 250 రూపాయల చెట్టు, 250 రూపాయల చెట్టు. నాడు ఇంట్లోకి నాడు. ఏమ్మా గలీలో ఒక్కడు దొరుకుతలేదేమ్రా, నాకు అర్థమైతే లేదు. అతను మంచి ఐడియా ఉంది. ఏంటది? మీసాలు రావు కూడా ఉన్నాడు చూడు, అని ఇంటికి మళ్ళీ చూద్దామా? అరే మీసాలు రావు ఏమైందా? ఇట్లా 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 ఇట్లా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అమ్మా ఓ అమ్మా. మనకెందుకు వచ్చిన గొడవ? ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఎన్నిసార్లు చెప్పారా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎవర్రా అన్నారు? ఎవర్రా అన్నారు? దౌడపండు కొట్టనా? హోలీ పండు, హోలీ
మస్తు వలుగుతుంది దానికి, నాకు మజా అనిపిస్తుంది. మళ్ళీ పిలుద్దాం సరేనా? అంకుల్ 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 లేడు. అంకుల్ లేడా? కొట్రా. నేను విలువలే ఇంకా నేను విలువలే. సరే పిలు. పిలు. అమ్మా మనకెందుకు వచ్చిన గొడవ? నీకు చెప్పినా మీ అయ్యే చెప్పినా వినరా నా మాట, నడు లోపల నడు. ఎవరు వస్తాడో నేను చూసే ఇప్పుడు. ఏం సైకో ఉందిరా అది, మొగుడు ఉన్నవాళ్ళో తెలుస్తలేదు. అంత సైకో ఉంటే ఇంకా మొగుడే ఉంటారు. సరే కానీ మళ్ళీ పిలుస్తాం సరేనా? నేను పిలుస్తా ఇప్పుడు మంచిగా. ఆంటీ పాలు, ఆంటీ ఓ ఆంటీ పాలు, ఆంటీ అమ్మో అమ్మో. రే ఎవరా పాలు ఎవరా? అప్పటి నుంచి రుద్దింది నీళ్ళమ్మా. ఎవరా బయటికి రమ్మా. అక్క 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 అండి అండి. అమ్మా అమ్మా. మీకెందుకురా లాటరీలు? చాక్లెట్లు సరిపోతాయి కదా. మాకు చాక్లెట్లు సరిపోతాయి, మా పేరెంట్స్ కి పేమెంట్ సరిపోవట్లేదంట, అందుకే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. నీకేం కావాలిరా 10 లక్షలతో? 10 బిర్యానీలు కావాలి. అంటే ఒక్కో బిర్యానీ 1,00,000 రూపాయలతో కొంటావు అనమాట. పర్లేదు. బాబు నీకేం కావాలమ్మా? నాకు కార్ కావాలి. నీకు కార్ కావాలి. కార్ కావాలంటే నీకు డబ్బులు ఉండాలి కదా. ఉన్నాయా? నా దగ్గర లేదు, మా నాన్న దగ్గర ఉన్నాయి. మరి మీ నాన్న ఎక్కడా? భలే క్యూట్ గా ఉన్నాడండి. ఎవరు? మా అబ్బాయి అండి. మరి ఏమనుకుంటున్నారు, ఎంత క్యూట్ గా ఉంటాడు. టీవీ అస్సలు చూడ్డు. ఎప్పటి నుంచి మానేశాడు? మా నాన్న జబర్దస్త్ లో వస్తున్నప్పటి నుంచి. సో నీకేం కావాలన్నావు? కార్. కార్ కావాలి కదా, అక్కడ అక్క అమ్ముతుంది, వెళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కో. ఓకేనా? నీకేం కావాలి? కారు 4 లక్షలు. 4 ఇంత చీపెట్టు బాబు. రోని గారు ఒక్క 400 రూపాయలు తక్కువ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత చూసుకుందాం. డబ్బులు ఉంటేనే టికెట్ వెళ్ళండి. సీనియర్ మనలో మనమాట కోట్ వేసుకుని వచ్చారు. ఒక 400 ఉంటే అవే ఉంటే వెనకాల ఎందుకు కూర్చుంటా? ఎలాగండి కొద్దిగా ఏమైనా చూసుకోవచ్చు కదండి. ఎక్కడ మీరే కొంచెం చూసుకోండి ఎక్కడ దొరుకుతాయో, వెళ్ళండి. అరే మురారి, ఇక్కడ బాగా ఒక్క పెట్టేస్తుందిరా, చెమటలు పట్టేస్తున్నాయి కదా, నీకు అనిపించట్లేదు అలాగా? అస్సలు. చాలా అనుకో ఒక్క పెడుతుందని చెప్పు. మంచి ఐడియా ఉంది నా దగ్గర. ఏం లేదు, ఒక్క పెడుతుందిరా, నీకు గాలి తగలాలని చెప్పి తీసాను అంతే. కనీసం ప్యాంట్ అయినా తీయదు, కనీసం ప్యాంట్ అయినా తీయదు. ప్యాంట్ తీయలే, ఉంచుతాను. ఒక నిమిషం. రోణి గారు నిన్నే 1500 పెట్టుకున్నామండి. దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేస్తే మాకు టికెట్. ఆల్రెడీ వేసారు కాబట్టి 200 ఇస్తాను. ఒక్క పెట్టేస్తున్నాను. ఇగో ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాక కూడా ఇలాగా నిన్నే తీసాం. 3000 రూపాయలండి. ఇప్పుడే తీసారుగా 100. 100 ఏంటండి మరి పండగ పూట వస్తే. మురారి ఇప్పుడు ఏంటి వెళ్ళిపోకరా, నువ్వు ఆగు. ఒరే ఆగరా. దొరికేసావురా నువ్వు. ఇప్పుడు ఏంటంటే నాన్న మనకి సాక్స్ వద్దురా. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో, ఇలాగ ఉండాలిరా. 50 రూపాయలు. 50 రూపాయలంట. 50 మరి దీనికి ఎట్లా వంగిపోతుంది ఇది. మరి బెల్ట్లో ఉంచితే వంగబెట్టి ఇలా ఉండిపోతాయా కర్రలాగా? ఇంకో 50 తీసుకురండి, కార్ వస్తుంది మీకు. 50 రూపాయలకే కారు వస్తుందంటే మురుబాబు
ఇంకేం చేస్తా ఆడికి. లేట్ చేయకూడదు, తొందరగా వెళ్ళి కారు తెచ్చేసుకుందాం. దా ప్యాంట్ ఇప్పేనా బాగోలేదు, ఇంకోసారి కొత్త ప్యాంట్ కొనుక్కుందాం నాన్న. నిజంగా ప్యాంట్ తిప్పుతున్నారా? అదేంటి అలా అడుగుతున్నారు? ఒరే మురారి, నీకు ఓకేనా? ప్యాంట్ తిప్పుతావా? మురారి కాబట్టి సరిపోయింది. ఎట్లా గడ్డ నవీన్ దగ్గర డబ్బులు లేవన్నా. 25 రూపాయలు. 2000 రూపాయలు పెట్టి కొన్నామండి నేను. అది మురారి నువ్వు రెడీయా? అదే దానికేరా. మీకోసం నరేష్ ప్యాంట్ అయితే 20. నరేష్ బాబు మాకు టికెట్ ఇస్తారా? ప్యాంట్ తెలిసిపోద్ది. ఇంకా పిల్లోడిని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇదిగో బాబు. కంగ్రాట్స్. ఈ కారు ఇప్పుడు మనం కొట్టబోతున్నారా? ఈ కారు మందే. ఒకవేళ కార్ రాకపోతే సేమ్ గెటప్ నీకుంటుంది. అలా జరిగిందన్నమాట. మా పిల్ల బ్యాచ్ వచ్చింది, నేను వెళ్తున్నాను. వదులు సత్తే సన్నత్ నగర్ సత్తే. చాలు. ఈ కెంతకాలంలో నీ కింద బతకాలి, మాకు వేరేది లేదా? ఉందరా? ఉంది. మా పిల్ల బ్యాచ్ వచ్చింది, వాళ్ళతో నేను టికెట్ కొని. అరే విల్లా నాదిరా. అంటే నీ సనత్ నగర్ సత్యని మోసం చేస్తున్నావురా? అక్కడ గెలిస్తే ఆయనకు ఒక్కడికే వస్తది, నాకే వస్తది. ఎవరైనా టికెట్ ఒక్కటి కొట్టాడు, 2 కొట్టారా బుర్తెక్కదా? అది నీకోసం ఎవరిని పడితే వాడిని నమ్మొద్దురా, పిచ్చోడు అవుతావు. లక్ష్మీ కపూర్, రంగరాజ్, కుక్కరపల్లి. నువ్వు పిల్లల బ్యాచ్ లో ఉంటానని ఇంత మాటలు మాట్లాడుతున్నావు ఏంట్రా? అంటే నాకు ఇంకా మాటలు రావు. మా సత్యకి అన్యాయం చేసి నువ్వు కూడా ఇటువైపు వచ్చేసావు కాబట్టి పిల్లలందరినీ నువ్వే దగ్గరుండి లాటరీ టికెట్లు కొనిపించుకో. పదండి, నన్ను ఫాలో అవ్వండి. ఇటు చూస్తావేట్రా? ఏంటి మేడం ఈ ఎఫెక్ట్లు? అడిగి అన్ని చేస్తున్నాం కదా. చేసింది నేను కాదురా. మీరు కాదా? మరి ఇంకెవరు? కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండగ ఒళ్ళు నరక కసిగా గొంతు కొరక చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా కాళ్ళ రాచి నేడు నిగడ ముగించేసి పోగా వచ్చింది ఎవరు కొత్త క్యాండిడేట్ లో ఉంది ఇక్కడ? ఇదిగో ఎవరు నువ్వు? కాంచన తెల్ల బట్టలేసుకున్న తెల్ల గుడ్లు వీక నీకే వచ్చినాను కాంచన. ఈ దేనికొచ్చో తెలియదు కానీ బాగున్నావు. ఏంటి మ్యాటర్? దేనికొచ్చావు? ఈ రోజు దాన్ని వదిలిపెట్టను. నేను కూడా వదిలిపెట్టను. నా చేతుల్లో దబిడి దిబిడే. సేమ్ టు సేమ్ డే లైక్ నాది మీకే. నాలో ఆడతనం ఎలా కనిపిస్తుందిరా? ఈ చీర తప్ప ఏమీ లేదు. నాకు అదొకటి చాలు మేడం. అది ఉంటే చాలు. దయ్యం నుంచి బుగులు కాదు, నీ నుంచే బుగులు నాకు. మేడం ఆ పని అయిపోయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి. ఓసే ఎవరివే నువ్వు? ఇంతకి నువ్వు దయ్యానివేనా? నీకు ఆధారం కారట్టున్నదా? నీకు ప్రేతాత్మ పింఛన్ వస్తుందా?
మాట్లాడు. నిన్నిట్లా కాదే, డబ్బల్ రొట్టె మొఖం దానా. ఈ ఆర్ఆర్ కాదురా నాకు, నా ఆర్ఆర్ వేయండి. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే నేను వెళ్ళిపోతాను. చూసారా ఈ బొందల గడ్డ నా అడ్డ. ఈ లోకల్లా ఈ దయ్యమే కాదు, ఏ దయ్యము నన్నేం పీకలేదు. అసలు ఈ గెటప్ లో వచ్చి మొత్తం దయ్యాన్నే మీరు పంపించారంటే అసలు మామూలు అదేంటిరా సౌండ్ వస్తుంది? నాకేం రావట్లేదు. ఒక్క నిమిషం అక్క, ఊకున్నా నూకోవచ్చు, పీకి చూపెట్టిన ఇప్పుడు ఇది ఊకుంటుందా? తలిగి ఇక. అమ్మా అయ్యా, ఎవడైనా సిగ్గులేక చస్తాడు గాని విగ్గులేక చచ్చింది నేనేనే మా చరిత్రలో. అయిపోయింది నా సంగతి. మరి నా సంగతి? నేను మగాన్నిరా, అవసరమైతే ఈ చీర పార్సిల్ పంపిస్తాను, తీసుకోరా. పోతే పోయింది, విగ్గన్న దొరికింది. సత్తే కరెక్ట్ టైంకి వచ్చినారా? ఏంటి ఈతున్నావా పడవ తోలుతున్నావా? తింపినావు కదా అందుకే వచ్చిన. సూపర్ రా, టైంకి వచ్చేస్తా. ఏందో చెప్పు, దూరంగా ఉండు. మ్యాటర్ ఏంటంటే మొత్తం కలిసినట్టే కలిసారా. కరెక్ట్ గా లాస్ట్ లో తినే మూమెంట్ ఇద్దరు మళ్ళీ గొడవ పెట్టుకున్నారా, మా బాబాయ్ మా అత్త ఇద్దరు. గొడవల్లో రోల్డ్ మెడల్ వచ్చిన వాడిని మళ్ళీ ఆర్నమెంట్స్ పెట్టొద్దు. బోరబండలోనే పంచాయతీలు దిగకపోతే సొంతంగా తెంపిన తూ ఫ్యామిలీ క్యారే అవులాగా. అసలు ఎవరతను మాట్లాడితే ఒక గెటప్ వేసుకొని వచ్చేస్తూ ఉంటాడు? ఐఎమ్ సత్తే, నా మాటల్లో ఉండదు సుత్తి. తొడా సింగ్, పెద్ద తొడా సింగ్. లస్కా 50,000 కేబుల్ కనెక్షన్లు, అవుల రౌండర్ గా 50,000 కనెక్షన్లు ఎగగొట్టిండ్రు. 2,000 సినిమాలు తెలుగు, 1000 సినిమాలు ఇంగ్లీషు, 500 హిందీ సీడీలు. దిస్ ఈజ్ మై ఇండివిజువల్ రికార్డింగ్ ఇన్ ఫీక్ ఈడియా. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు? అత్త ఈ నా ఫ్రెండ్ అత్త. ప్రతి ఫ్రెండ్ కి ఒక ఎదవ ఉన్నట్టు ఈడు నాకు ఉన్నాడు మాట. నాకు కూడా అత్తనే అవుతుందా? అదంతా నాకు అనవసరం కానీ హల్వా రాజ్ అండ్ ఫ్యామిలీతో మేము కలిసి భోజనం చెయ్యము. దీనికి ఒక డిసిషన్ తీసుకురాము. అవుల రాజ్ ఎవరు రా? నేను ఉండంగా. అవులా కాదురా, అలవారా మా బాబాయ్. ఏం చేస్తుంటాడు? ఆయన కూడా విత్తనాలు చల్లుతా ఉంటాడు. వర్షాకాలం అయిపోయింది, ఇత్తనాలేంది రావులే? చలికాలంలో కూడా చల్లుతారు కదా. నువ్వు మారవు. వీళ్ళందరినీ ఎలా కలపాలి చెప్పరా? మొగోళ్ళైనా ఆడోళ్ళైనా 2 ఈక్నెస్ పాయింట్లు ఉంటాయి. ఏ ప్యాంట్లు? నాది మంచి ప్యాంటే. మొగోళ్ళకి ఒకటి మందు, ఇంకొకటి మగిల. ఫస్ట్ తెలియదు కానీ సెకండ్ మాత్రం కరెక్టే. సెకండ్ అంటే కాదు, మరి విటమిన్ సాంగ్. విటమిన్ సాంగ్ అంటే పెట్టించా, జ్యోతిలక్ష్మి వచ్చింది. జ్యోతిలక్ష్మి వచ్చిందా? మరి ఏంట్రా ఇంత మెల్లిగా నన్ను విసుకుతావేమరా? దూరం అండి. అబ్బో సారీ. నాకు అర్థమైపోయింది నీ ప్లాన్. మొగోళ్ళందరినీ సైడ్ చేసి ఈ జ్యోతిలక్ష్మి స్వామి దగ్గర తీసుకెళ్తే అందరూ కలిసిపోతారు. తర్వాత అందరిని కలిపి వచ్చానేగా. చూసినావా? ఏం బ్రెయిన్ రా. సెల్ఫీ దిగుతావా? అబ్బో వద్దు. మోయా, జ్యోతిలక్ష్మి వచ్చిందంట. జ్యోతిలక్ష్మి వచ్చిందంట. ఇంత లేట్ గా చెప్తావేంట్రా? జ్యోతిలక్ష్మి వచ్చిందండి. ఎక్కడుంది? ఎక్కడది? నువ్వు మీద పడిపోతావేంటి? ఆగు.
ఇగో సూపర్ వర్క్ కూడా ఉంది. చిన్నమయ్య చిన్నమయ్య జ్యోతి లక్ష్మి వచ్చిందంట. జ్యోతి లక్ష్మి ఆ లక్ష్మిగా జ్యోతిలక్ష్మి. జయమాలిని జ్యోతి లక్ష్మి అనురాధ డిస్కో శాంతి సింహంపై కాంతి. జ్యోతి అని వచ్చిందంట. మనందరం కలిపి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. ఓకే ఓకే. సరేనా? ఏమే జ్యోతిలక్ష్మి వచ్చిందంట. గుడికి వెళ్తున్నా. ఏదో ఒక పద. మీ అందరి కోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి? ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దామా? చూద్దాం. శాంతనాయన్, హియర్ ఇట్ ఇస్ ఐస్ క్రీమ్. 1 by 1 ఒక్కొక్కరిని పిలుస్తాను. వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తారు. అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర. సో ముందుగా వచ్చేస్తుంది మా దీవెన పాప. ఐస్ క్రీమ్ తింటావా బుజ్జులు? Okay, take this one. Your ice cream is this one. Okay, finally, your ice cream. Come on, let's. No, this one. Take it. Okay. Finally, this is that one. So the one. This one or this one? Finally, your ice cream. Up. Look, 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 look. ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు. No problem. She got a little angry, but that's okay. There is another kid. ఇది కనుక రాకపోతే నీ పరువు పోతది. Are you ready? Yeah. Take it, please. Up. Take it. Yeah, take it. This one, One finally. minute. Take it. I want more. Some more. Some more. Little more. Big more. Take this one, please. This one, this one, this one, this one. Thank you. Bye, bye. Take it, please. This one, this one, this one, this one. Take it, please. Thank you. Bye, bye. అందులోనే పెట్టుకో. అందులోనే పెట్టుకో. డేటీ నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఈ సెట్ లో అందరికన్నా అత్యంత చిన్న పసిబాలుండి ఈ స్టేజ్ మీదకి పిలిచే టైం ఆసనమైంది. హీస్ నన్ అదర్ దెన్ హైపరాది. తీసేసుకోవాలి అంతేగా. దాంట్లో ఐస్ క్రీమ్ ఉండాలి. దాంట్లో ఐస్ క్రీమ్ ఉండాలి, నీ చేతిలో కాదు. ఓకే ఎక్కడైనా ఐస్ క్రీమ్ ఉంటే చాలనుకున్నా. Take it, please. ఏయ్, ఎక్కడ పెట్టి అక్కడ బెల్లు కొట్టాడు చూడు. This one there. ఏందిరా థ్యాంక్ యూ, నన్ను పెట్టనీరా పట్టుకొని. శరత్ నగర్ సత్తిద్దా. This one there. లాస్ట్ అండ్ ఫైనల్ డ్రీమ్ కార్ అన్నయ్య రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్. ఈ దగ్గర నుంచి ఎలాగైనా తీసుకొని వెళ్తా పెట్టుప్పుడు. You both are doing good job. Keep spreading smiles and laughs. Okay? We love you. Thank you. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే.
ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.